యుద్ధం మొదటి రోజు మన 7 అక్షౌహిణీల సైన్యంలోని ఒక అక్షౌహిణి సైన్యం నశించింది సమ్రాట్ యుధిష్ఠిర. వాసుదేవ, మన సైనికులందరి మనసులో ఒకే ప్రశ్న ఉదయించింది. ఇది ధర్మయుద్ధమే అయితే నేడు యుద్ధంలో మన పరాజయానికి కారణమేమిటి? ధర్మయుద్ధమైనప్పటికీ ఇది యుద్ధమే కదా సేనాపతి దృష్టజ్యుమ్న. అయినా యుద్ధంలో జయాపజయాల నుండి ఎవరు తప్పించుకోగలరు? సేనాపతి దృష్టజ్యుమ్న, ఒక యోధుని కర్తవ్యం శస్త్రాన్ని ధరించి యుద్ధం చేయటం మాత్రమే. జయాపజయాలు ఈశ్వర సంకల్పంతో జరుగుతాయి. కానీ రాకుమార అర్జున, రాకుమారుడు ఉత్తరుని మరణం తర్వాత మన సైనికుల మనసులో ఒక భయం ఉత్పన్నమైంది. మన యోధులు మహితాత్ములు గురుద్రోణులపై ప్రతిదాడిని ఏ విధంగా చేయగలరు? ఇది యథార్థమే. మహితాత్ములు ఈ యుద్ధంలో నిలిచి ఉన్నంత వరకు మన పక్షానికి విజయం లభించడం సాధ్యం కాదు. అలాగే గురుద్రోణుని పరాజితులను చేయడం కూడా అసంభవమే. ఒకవేళ పితామహులు ఇలాగే యుద్ధం చేస్తూ ఉంటే వారు మన సమస్త సైన్యాన్ని నాశనం చేస్తారు. రేపు నేను పితామహుల్ని యుద్ధానికి ఆహ్వానిస్తాను. ఇక గురు ద్రోణాచార్యుల మృత్యువు సేనాపతి దృష్టజ్యుమ్నుడి చేతిలో ఉంది. మీరు రేపు ఏది ఏమైనప్పటికీ గురు ద్రోణాచార్యునిపై ప్రతీకారం తీర్చుకోవాలి. గురుద్రోణుని హతమార్చడం అనేది ఒంటరిగా సేనాపతి దృష్టజ్యుమ్నుని వలన అయ్యే పని కాదు. అర్జునుని సహాయం వారికి అవసరం. గురుద్రోణులను ఒంటరిగా అడ్డుకోవటం ఎవరికి అంత సులభం కాదు. సోదరుడు అర్జునుడు గురుద్రోణునితో యుద్ధం చేస్తే ఇక పితామహులను ప్రతిఘటించేవారెవరు? ఈ రోజు మాదిరిగానే వారు మన సైన్యాన్ని నాశనం చేస్తారు. ఒకే మార్గమున్నది. మహితాత్ములు ఈ రణభూమికి దూరం కావడం అవసరం. ఆ విధంగా మహితాత్ములు రణభూమికి దూరమై అదే సమయంలో గురుద్రోణులు పార్థునితో యుద్ధం చేస్తున్నట్లయితే దుర్యోధనుణ్ణి ఇక రక్షించేవారు ఎవరూ ఉండరు. కానీ మాధవ, పితామహుల్ని రణభూమి నుండి బయటకు తీసుకువెళ్లటం ఎలా సాధ్యమవుతుంది? వంచనతో. అవును పార్థ, ముందే చెప్పాను కదా, ఈ యుద్ధంలో అవశ్యం వంచన జరుగుతుంది. దానికి సమయం ఆసన్నమైంది. వంచన? కానీ యుద్ధంలో వంచడం అధర్మం వాసుదేవా. ఈ యుద్ధం కూడా వంచన పరిణామమే బావగారు. వంచన ఆశయం ధర్మమైనట్లయితే ఆ వంచన కూడా ధర్మమే. మన సైన్యంలో ఉత్సాహాన్ని పెంచేందుకు రేపు విజయం పొందడం అనేది అనివార్యం. ఇక ఆ విజయాన్ని పొందేందుకు గాను కేవలం 5 అడుగులు వేస్తే చాలు. కేవలం 5 అడుగులు. ఈ విజయం వైపుగా 2వ అడుగు వేయవలసిన సమయం ఆసన్నమైనది. మహామహితాత్ములు గురుద్రోణులను యువరాజు దుర్యోధనునికి దూరం చేయవలసి ఉంది. బావా యుధిష్ఠిరా, మీరు సిద్ధంగా ఉన్నారు కదా? లేదు వాసుదేవా.
నా మనసు ఒప్పుకోవడం లేదు. మీకు నేను చెప్పాను కదా బావా యుధిష్ఠిర, మహితాత్మునికి గల బంధం అలాగే వారి బలహీనత హస్తినాపురి దుర్గమని. మీరు హస్తినాపురిపై ఆక్రమణకు వెళితే మహితాత్ములు రణభూమిని విడిచిపెట్టి అవశ్యం మిమ్ము వెంబడిస్తారు. కానీ యుద్ధం ఈ భూమి మీద మాత్రమే చేయాలి అని మనమే నిశ్చయించాం. శ్యామల పంచకమనే ఈ ప్రదేశం పంచ సరోవరాల మధ్య ఉంది. పంచ సరోవరాలు ఈ ప్రదేశానికి సరిహద్దులు. వాటిని దాటి యుద్ధం చేయడం న్యాయం కాదు. వద్దు వాసుదేవ, యుద్ధాన్ని త్యజించడం అనుచితం. యుద్ధాన్ని త్యజించడం కూడా ఒక విధమైన వ్యూహమే అవుతుంది బావా యుధిష్ఠిర. దీనిని కూడా మీరు ఒక విధమైన వ్యూహమనే భావించండి. సారథి, రథాన్ని ముందుకు తీసుకువెళ్ళు. రాకుమారుడు యుధిష్ఠిరుడు ఒక అక్షౌహిణి సైన్యంతో తమ వ్యూహం అంతిమ భాగం నుండి హస్తినాపురి వైపు బయలుదేరారు మహారాజా. యుధిష్ఠిరుడా? హస్తినాపురికా? ఇప్పుడు 3వ అడుగు వేయవలసిన సమయం ఆసన్నమైంది. బావా భీమా, బావ యుధిష్ఠిరుడు హస్తినాపురిపై దాడి చేసేందుకు వెళుతున్నారు. ఈ సమాచారాన్ని మీరు దుశ్శాసనునికి అందించాలనుకోవడం లేదా? అందిస్తారు వాసుదేవా. ఆ గాడిదకు నా ఈ గద సందేశాన్ని అందిస్తుంది. సంజయ, సంజయ, రణభూమిలో ఇంకా ఏమి జరుగుతోంది? ఈ యుధిష్ఠిరుడు రణభూమిని విడిచిపెట్టి హస్తినాపురిపై ఏ విధంగా ఆక్రమణకు రాగలడు? విజయకాంక్ష ఉంటే ధర్మాన్ని బలిచేయక తప్పదు మహారాజా. బహుశా మొదటి రోజు పరాజయంతో వారి హృదయంలో నివసించే ధర్మం విజయానికి స్థానమిచ్చి ఉంటుంది మహారాజా. సంజయ, భీముడు ఎక్కడున్నాడు? గదని అందుకో దుశ్శాసన. నీ భుజాలలో ఉన్న శక్తిని మరోసారి జ్ఞాపకం చేయి నాకు. నిర్దాక్షిణ్యంగా నీ చేతులను విరిచేటప్పుడు నేను ఆ శక్తిని మర్చిపోవచ్చు. లే! విరాట మహారాజా, మీరు అగ్రజుని సహాయార్థం హస్తినాపురి వైపు బయలుదేరండి. ఇక్కడ దుశ్శాసనుని సహాయార్థం భీముడున్నాడు. అగ్రజ, శత్రు సైన్యంలోని కొంతమంది సైనికులు హస్తినాపురం వైపు వెళ్తున్నారు అగ్రజ. యుధిష్ఠిరుడు ఆ సైన్యం ముందున్నాడు అగ్రజ. అయితే వారు ఖచ్చితంగా హస్తినాపురిపై ఆక్రమణ చేయడానికి వెళ్తున్నారు మేనలుడా. వెంటనే పితామహులు యుధిష్ఠిరుని వెంబడించి వెళ్లవలసి ఉంది. హస్తినాపురిని రక్షించుకోవాలి. కానీ శ్యామల పంచక పరిధిని దాటి బయట యుద్ధం చేయడం అధర్మం. అయితే సోదరుడు యుధిష్ఠిరుడు ఎప్పుడు అధర్మం చెయ్యలేడు. గోవును వీపు మీద పదే పదే నీవు బాధాబట్టే మేనలుడా, గోవు కూడా తిరగబడి కొమ్ములతో పొడుస్తుంది. ఒకవేళ పరాజయం కలుగుతుందంటే యుధిష్ఠిరుడు కూడా అధర్మం అవశ్యం చేస్తాడు. అసంభవం. నాకు యుధిష్ఠిరునిపై పూర్తి విశ్వాసం ఉంది. వాడు ఎప్పటికీ అధర్మం చేయలేడు. మహితాత్మ, విశ్వాసం ఎప్పటికీ సుఖంగానే ఉంటుంది. కానీ రణభూమిలో అవిశ్వాసం వలన ఎంత లాభం ప్రాప్తిస్తుందో విశ్వాసం కారణంగా అంతే హాని కూడా జరుగుతుంది. మామయ్య యథార్థం చెబుతున్నారు పితామహ. మనం ఈ ద్యూతం ఆడగలమా? ఒకవేళ మీ విశ్వాసం చెదిరి ఆ యుధిష్ఠిరుడు హస్తినాపురికి వెళ్లి మహారాజును వధించాడంటే ఏం చేస్తారు మీరు? మేము ఆదేశిస్తున్నాను పితామహ, మీరు యుధిష్ఠిరుని వెంబడించండి. కానీ ఇక్కడ నిన్ను రక్షించే వారెవరున్నారు? ఇక్కడ మా మేనలుడు దుర్యోధనుని రక్షించేందుకు ఎందరో మహారథులు ఉన్నారు. మహితాత్మ భీష్మ. కానీ అక్కడ యుధిష్ఠిరుడు ఒంటరివాడు. ఇక మీరు అనువైన సమయంలో యుధిష్ఠిరుని ఎలాగైనా వధించవచ్చు. ఇది నా ఆదేశం పితామహ. మీరు యుధిష్ఠిరుని వెంబడించండి, వెళ్లి హస్తినాపురిని రక్షించండి. అలాగే అవకాశం లభించగానే ఆ యుధిష్ఠిరుని వధించండి. సారథి,
హస్తినాపురి వైపు రథాన్ని మళ్లించు. పార్థ, మూడవ అడుగు వేయవలసిన సమయం ఆసన్నమైనది. బావ దుర్యోధనుడిని గురుద్రోణుని రక్షణ నుంచి తప్పించవలసిన సమయం వచ్చింది. అలాగే మాధవ, సేనాపతి దృష్టద్యుమ్నుడు ఇదే పనిలో ఉన్నాడు. అగ్నిగోళాలు వదిలిపెట్టండి! ఆక్రమించండి! ముందుకు సాగండి! అగ్నిగోళాల వైపు దాడి చేయండి! ఆక్రమించండి! ముందుకు సాగండి! ఆక్రమించండి! సైనికులారా, ఆక్రమణ చేసేందుకు సిద్ధమవ్వండి. గురుద్రోణులు ఇక్కడికి వచ్చాకే దాడి జరుగుతుంది. గురుద్రోణులు సేనాపతి దృష్టద్యుమ్నునిపై ఆక్రమణ చేయడం ఆరంభించారు. కానీ మన సేనాపతి దృష్టద్యుమ్నుడు కొద్ది క్షణాలు మాత్రమే గురుద్రోణులను నిరోధించగలడు. పార్థ, గురుద్రోణులను మన వైపుకు తీసుకురావాలి. ఈ విజయంలో 4వ అడుగు ఇదే అవుతుంది. గురుద్రోణులకున్న ఒకే ఒక బలహీనత వారి పుత్రుడు. మనం ఇప్పుడు అశ్వత్థామపై ఆక్రమణ చేస్తేనే ద్రోణాచార్యులను మన వైపుకు తీసుకురాగలం మాధవ. ఇక అప్పుడు యువరాజు దుర్యోధనుని రక్షణ కోసం మహితాత్ములు ఉండరు, ఈ గురుద్రోణులు ఉండరు. బావ భీముణ్ణి యువరాజు దుర్యోధనుడి చెంతకు తీసుకువెళ్లే కార్యం నకుల సహదేవులు చూసుకుంటారు. మన విజయానికి చివరి అడుగును బావ భీముడు యువరాజు దుర్యోధనుడిని వధించడంతో పూర్తి చేస్తాడు. మా దుర్యోధనుడి వధిస్తాడా? లేదు, ఇదేమి యోచన సంజయ? మనం దుర్యోధనుడికి ఏ విధంగానైనా ఈ సమాచారాన్ని పంపించాలి. మనం యుద్ధభూమికి బహుదూరంలో ఉన్నాము మహారాజా. కానీ అక్కడ నా పుత్రుల ప్రాణాలు సంకటంలో పడ్డాయి సంజయ. నా మనస్సు నిలవడం లేదు. ఏదైనా చేయి సంజయ, వెంటనే ఏదైనా చేయి. మహర్షి వేదవ్యాసులు మనకు దివ్య దృష్టిని ఇచ్చారు మహారాజా. ఆ దివ్య దృష్టి వలన ఉత్పన్నమయ్యే బాధను మనం సహించక తప్పదు మహారాజా. కానీ నా పుత్రులు మరణించారన్న బాధను నేను ఎలా భరించగలను సంజయ? రణభూమిలో ఏం జరుగుతుందో అది చెప్పు. వారి చుట్టుపక్కల వారిని రక్షించేందుకు ఎవరున్నారు అది చెప్పు. ద్రుపద మహారాజా, గురుపుత్రుడు అశ్వత్థామకు చిరకాల స్వప్నం ఉంది. ఎప్పటికైనా నన్ను పరాజితుడిని చెయ్యాలని. అశ్వత్థామకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా తన స్వప్నాన్ని పూర్తి చేసుకోవడానికి. ఆహ్వానిస్తున్నది నేను. శస్త్రం ఏది కావాలో నీవు ఎంచుకో అశ్వత్థామా. యుధిష్ఠిరా, హస్తినాపురి దుర్గంపై ఆక్రమణకు వెళ్లడం అధర్మం. మీకు మీ పౌత్రునిపై ఆ మాత్రం విశ్వాసం అవశ్యం ఉంటుంది పితామహ. ఎప్పటికీ నేను అధర్మం చేయనని. అయితే నీవు కురుక్షేత్రాన్ని విడిచిపెట్టి తీర్థయాత్రలకు వెళ్తున్నావా వత్స? మీ దర్శనం నాకు ఎక్కడ లభిస్తే పితామహ అదే నాకు పుణ్యతీర్థం అవుతుంది. ఈ రోజు ఇదే నాకు పుణ్యక్షేత్రం పితామహ. నేను హస్తినాపురిపై ఆక్రమణ చేయాలని వెళ్ళడం లేదు పితామహ. కేవలం వాసుదేవుని యోచనను అనుసరించి హస్తినాపురి వైపు ప్రయాణిస్తున్నాను. కానీ నాకు సమాచారం అందింది పుత్ర, నీవు ఆక్రమణకే వెళ్తున్నావని. నీవు అసత్యం ఎన్నడూ పలుకవు కదా పుత్ర. నేను అసత్యం ఎప్పుడు పలికాను పితామహ? హస్తినాపురిపై ఆక్రమణకు వెళ్తున్నానని
ఈ అసత్య సమాచారాన్ని వాసుదేవుడు ప్రచారం చేశాడు. ఈ మాటను నేను నా నోటితో చెప్పలేదు పితామహ. వాసుదేవుడు గ్రహించి ఉంటాడు. దుర్యోధనుడు భయభ్రాంతులకు లోనై నన్ను హస్తినాపురికి వెళ్ళమని ఆదేశిస్తాడని. అవును పితామహ, ఇదే వాసుదేవుని అద్భుతమైన యోచన. ఇక ఇప్పుడు మీరు నాతోనూ నా సైన్యంతోనూ యుద్ధం చేయాలి. మిమ్ము నేను జయించలేను పితామహ, కానీ యుద్ధం అవశ్యం చేయగలను. పార్థ, ఎంత సమయం పాటు నీవు గురుద్రోణులను యుద్ధంలో నిమగ్నంగా ఉంచగలవో, ఎంత సమయం పాటు బావ యుధిష్ఠిరుడు మహితాత్ములను రణభూమి నుండి దూరంగా ఉంచగలరో అంత సమయంలోనే బావ భీముడు యువరాజు దుర్యోధనుడిని పరాజితుణ్ణి చేయగలడు. మన ఈ వ్యూహంలో అంతిమ పథం, మన విజయానికి వేసే చివరి అడుగు ఇప్పుడు నీ మీద, బావ భీముడు, బావ యుధిష్ఠిరులపై ఆధారపడి ఉంది. కేవలం సమయం పార్థ. బావ భీముడికి ఎంత సమయం ఇవ్వగలవో అంత ఇవ్వు. దుర్యోధన, నీలో సాహసం నశించిందా లేక నీ భుజాలలో సామర్థ్యం నీరు గారిపోయిందా? రా, వచ్చి నాతో యుద్ధం చేయి. మేనల్లుడా, మేనల్లుడా, మూర్ఖంగా ప్రవర్తించకు. ఆంబోతైతే ఇంకో ఆంబోతు అరుపు విని లేచి నుంచుంటుంది. కానీ యోధుడన్నవాడు యుద్ధానికి పిలవగానే ఆవేశపడడు. అవకాశం చూసుకుని యుద్ధం చేస్తాడు. మామయ్య, నేను ఈ కీటకాన్ని నలిపివేస్తాను. నీకది సాధ్యమే, కానీ ఆ అవసరం లేదు. అయినా మహితాత్ములు భీష్ముడు ఇప్పుడు రణభూమి నుండి బయటికి వెళ్ళారు. అలాంటప్పుడు ఇప్పుడు నీవు యుద్ధానికి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు. మల్లసేన, దాడి చేయండి. వాస్తవంగా నీకు శక్తి ఉంటే వచ్చి రణభూమిలో నా ముందు నిలబడు. అపహాస్యం చేస్తున్నారు అందరూ. పితృదేవా, ఇది వాసుదేవుని ఆలోచన. మిత్రుడు దుర్యోధనుడి రక్షణకై నేను వెంటనే వెళ్ళాలి. యుద్ధం పూర్తి కాకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేరు. నీ వంటి నపుంసకునికి జన్మనిచ్చారా? నీ మాతృమూర్తి భీమా, మృత్యువును చూసి ఇంత భయపడేవాడివి ఈ యుద్ధాన్ని ఎందుకు ఆరంభించావు? రా దుర్యోధన, వచ్చి నా పాదాలపై పడి క్షమాపణ కోరుకో. నీవు క్షత్రియుడివా లేక నపుంసకుడివా? మరణించడానికి సిద్ధంగా ఉండు. పుట్టిన నాటి నుండే మరణించేందుకు సిద్ధంగా ఉన్నవాడే నిజమైన క్షత్రియుడు అవుతాడు. మూర్ఖుడా, ఇప్పుడు నీ పాపాలన్నింటినీ జ్ఞాపకం చేసుకో. ఆ ఈశ్వరుని క్షమాపణ వేడుకో. ఈ జన్మలో నీవు కాలంలోని కీటకానివి. వీలైతే నీవు వచ్చే జన్మలో ఫలంలోని కీటకంగా పుట్టు. భీమా,
ఇద్దరు మహాయోధులు యుద్ధం చేస్తుండగా అర్భకులు మధ్యలో దూరి తలపడరాదు. ఇంకొంత సమయం పార్థ. మావ భీమునికి ఇంకా విజయం లభించలేదు. లే దుర్యోధన, లే లే దుర్యోధన. యుధిష్ఠిరాలు, ఇప్పుడు లొంగిపోతే నేను నిన్ను దుర్యోధనుని వద్దకు తీసుకువెళతాను. ఈ యుద్ధం అక్కడే అంతమవుతుంది పుత్ర. కానీ ఆ దుర్యోధనుడు అప్పటి వరకు జీవించి ఉంటాడా పితామహ? ఈ కారణంగానే నేను యుద్ధాన్ని ఆరంభించాను సోదరా భీమా. నీ మస్తకాన్ని నా పాదాల కింద ఉంచి తొక్కడానికే. లే, కీటకం మాదిరిగా భూమి మీద పడున్నావెందుకు సోదరా భీమా? నిజంగా శక్తి ఉంటే పైకి లే. లే, దాడి చెయ్యి నా మీద. లే, నీ శత్రువు నీ ఎదురుగా నిలుచుని ఉన్నాడు. పైకి లే. లే సోదరా భీమా, లే. లేవండి, లేవండి భీమన్నయ్య. భీమన్నయ్య లేవండి, మా ఆత్మ గౌరవం మీరు. లేవండి భీమన్నయ్య. నా ప్రతిజ్ఞను స్మృతికి తెచ్చుకో దుర్యోధన. నీవు నీ ఈ నోటితోనే ద్రౌపదిని వివస్త్రను చేయమని నాడు ఆదేశించావు.
ముందు నీ పళ్ళు రాలగొడతాను, ఆ తరువాత నేను నీ మస్తకాన్ని. అసంభవం, అసంభవం సోదరా భీమా. నేను యువరాజును. హస్తినాపుర మహారాజు ధృతరాష్ట్రులు ఈ రణభూమిలో లేరు కనుక వారి అధికారం ఇప్పుడు నా చేతిలోనే ఉంది. నన్ను బంధించేందుకు అధికారం, అలాగే నన్ను వధించేందుకు అధికారం కేవలం మీ అగ్రజుడు యుధిష్ఠిరునికి మాత్రమే ఉంది. మూర్ఖ దుర్యోధన, పెద్ద తండ్రి లేనప్పుడు వారి అధికారం ఏ విధంగా నీ పరమైందో అదే విధంగా అగ్రజులు ఇక్కడ లేరు కనుక వారి అధికారం ఇప్పుడు నా చేతికి వచ్చింది. కనుక యువరాజుగా నేను ఇప్పుడు నీకు దండన విధిస్తున్నాను. ఇందుకోసమే వాసుదేవుడు అగ్రజుని హస్తినాపురి వైపు పంపారు. అలా చేస్తే పితామహుల రక్షణ నీకు లభించే అవకాశం ఉండదని. వచ్చి నాతో సంబంధం పెట్టుకో. దాసి ద్రౌపది వచ్చి నా తలపై కూర్చో. దుశ్శాసన వివస్త్రను చెయ్యే.